అంతేనా? ఓకే. మనకేంటంటే ఏదైనా సమస్య వస్తుంది చిన్న సలహా, ప్రతి ఒక్కరు సలహా తీసుకుంటే ఎవరి దగ్గరికి వెళ్తాం, ఆ సరైన సలహా ఎవరు మనస్ఫూర్తిగా సలహా ఇచ్చాడు మన చింతాడ వీర వెంకట రమణ స్వామి జిల్లా కోర్టు సూపరింటెండెంట్. తర్వాత ఇంకొకరు మన మేడం శశికళ. అంటే శశికళ అంటే నేను నన్ను కళలో లేను, కళగా ఉండను, నాకు జిడ్డుమొఖం కనుక శశికళ అంటే కళగా ఉన్న శశికళ అయితే మేడం, కళ లేని శశి ఇంకా ఈ శశి. అది అయితే ఇప్పుడు నాకు ఎన్నో చెప్పారు, ఆవిడకున్న డిగ్రీలే కాదు ఆవిడ సాధించిన ఆశించగా నేను చాలా సిద్ధపడను. ఇంటర్మీడియట్లో పెళ్లి చేసిన పెళ్ళైన తర్వాత కూడా చదువుకొని ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే మనం పుస్తకాలు చదివాము, టీవీలో చూసాం, కానీ మన క్లాస్మేట్లో ఉండడం కూడా మనకు ఎంతో గర్వకారణం. మనం ఎన్నో టీవీలు చూసాం, చదువుకున్నారు, 60 సంవత్సరాలు చదివారు, పెళ్ళి అయిన తర్వాత చదివారు, అన్ని చూసాం, కానీ మన క్లాస్మేట్లో ఉన్నాం. ఎంతో శ్రద్ధ. ఇప్పుడు మనకేంటంటే ఇలాంటివన్నీ ఎందుకంటే మనం నెక్స్ట్ జనరేషన్ మనం ఎవరికైనా చెప్తే నాకు పెళ్ళి అయిపోయింది అని వ్యక్తి అవ్వకూడదు. పెళ్ళి అయినా సరే పట్టు వాళ్ళకన్నా విక్రమార్కులాగా సాధించిన మా క్లాస్మేట్ శశికళ చరిత్ర చెప్పండి. ఓకే. అలాగే ఇంకా గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, 50 సంవత్సరాల్లో పట్టు వాళ్ళ విక్రమార్కుల్లా మన తిరుమల అంటే నాకు వయసుతో సంబంధం, నేను నా పోస్ట్ నేను ఎలాగైనా సాధించాలని 50 సంవత్సరాల వయసులో ప్రెసిడెంట్గా ఉండి నిశ్శబ్ద వాతావరణంతో ఉండి తిరుమలలో ఈరోజు మేమే నేను మాట్లాడుతున్న స్టేజ్లో ఇవాళ కార్లు ప్రయాణం చేసినప్పుడు ఈ తిరుమలలో అయినా ఆ తిరుమలలో స్టేజ్కి వచ్చాడు అదనమాట. తిరుమలలో మన గవర్నమెంట్ ఎవరన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరు, నువ్వన్నావా ఏంటంటే సింపుల్గా ఇప్పుడు హెచ్ఆర్లా గవర్నమెంట్ ఐటీఎల్ లెక్చరర్లో కాదు పోస్ట్ కదా, మా శశికళ లెక్చరర్ పోస్ట్ కాదు, పోస్ట్ ఓకే. ఏదవని దేశానికి సేవ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మనము ఇందాక మీకు చెప్పాను, వీలైతే సేవ, లేకపోతే ఇంట్లో నోరు పూసుకుని ఉండడమే తప్పించి ఎవరికి కూడా సేమకు కూడా అపకారం చేయాలి.